హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్ పొందే వారికి ఒక చేదు వార్తగా అయితే అనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం మీకు తెలియజేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. మన ఛానల్ ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేటెస్ట్ అప్డేట్లోకి వచ్చేసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హయాంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం 4016ల పెన్షన్ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు ఇవ్వకపోగా దాదాపుగా 6299కి పైగా అంటే సుమారుగా ఇన్ని కోట్ల రూపాయలను గత 7 నెలల నుండి ఈ యొక్క పథకానికి వెచ్చేయకుండా వేరే పథకాలకు ఇస్తుంది అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఈ 6300 కోట్ల రూపాయల వరకు ఈ దివ్యాంగులకు కావచ్చు, ఆసరా పెన్షన్ వాళ్ళకు కావచ్చు ఇవ్వలేదో అవన్నీ ఇచ్చే విధంగా మేము ఉద్యమం చేపడతామని చెప్పేసి 25వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉంటుంది అని చెప్పేసి వారు చెప్తున్నారనమాట. సో ఆసరా పెన్షన్కి సంబంధించి నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి అప్డేట్ లేదు. ఈ యొక్క విషయాన్ని కూడా ఆసరా పెన్షన్ తీసుకునేవారు కావచ్చు, మన సబ్స్క్రైబర్లు కావచ్చు ఆలోచన చేయాలి. ఇంకా ఏమైనా ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను. ఇప్పటివరకు ఆసరా పెన్షన్కి సంబంధించి నిన్న మందకృష్ణ మాదిగ గారు ఆసరా పెన్షన్ గురించి గతంలో సీఎం కేసీఆర్ గారు ఆలోచించిన విధంగా కూడా ఈ విధానంతో కూడిన ఆలోచన కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అనే విమర్శన చేస్తూ నిన్న ఒక ప్రెస్ నోట్ను అయితే వారు విడుదల చేశారనమాట. 25వ తారీఖు నాడు ఈ యొక్క అంశానికి సంబంధించి మందకృష్ణ మాదిగ గారు ఒక ఉద్యమాన్ని చేపడతామనే హెచ్చరికనైతే గవర్నమెంట్కి తెలియజేశారు. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూస్తూ ఉండాలి. తాజాగా ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.